మరి వండి తీసుకెళ్ళిన ఫుడ్ ఏం చేసా? కుక్కలకు పెట్టేశా. ఓహో, మరి సెకండ్? అప్పట్లో మనం ఎన్టీఆర్ ఫ్యాన్. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటది, కానీ టచ్ చేస్తేనే దానమ్మ షాకు సాలిడ్ గా ఉంటది. ఈ డైలాగ్ విని ఈసారి లవ్ చేస్తే సన్నగా ఎన్టీఆర్ లా ఉండేవాడిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. నీకు ఎవడో ఒకరిని లవ్ చేయడం తప్ప ఏరే పని లేదా? అప్పట్లో ఉండేది కాదు. అదే టైం ఎన్టీఆర్ సినిమాలో నా పక్క సీట్లో తగిలాడు స్లిమ్సన్. స్లిమ్సన్నా? జిమ్సన్ విన్నాను కానీ ఈ స్లిమ్సన్ ఏంటి? ఎస్, స్లిమ్సన్నే. వాడు కరెంటు తీగలాగా సన్నగా ఉండేవాడు, పైగా ఎన్టీఆర్ ఫ్యాను. జాతకాలు కలవకపోయినా ఎన్టీఆర్ కలిపాడని లవ్ చేసేసా. చేస్తాం. ముందు వాడికి ఎలాగో వండి పెట్టలేదు కదా, వీడికైనా వండి పెడదామని రోజుకో వెరైటీ చేసి వాడుండే చోటికి పార్సిల్ పంపేదాన్ని. హోమ్ డెలివరీ కూడా ఉందేటి? అయినా నీకు వండి పెట్టి మాయ రోగం ఏంటే? అది మాయరోగం కాదు, నా వీక్నెస్.